హలో పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది టీచర్ టాకీస్ ఛానల్. మనము మన పిల్లల్ని ఏమవుతావు అని ఒకసారి క్వశ్చన్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్లలు నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను, పోలీస్ని అవుతాను, ఇట్లా మల్టిపుల్ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు? ఆంటర్ప్రెన్యూర్ అంటే ఒకరి దగ్గర జీతం తీసుకోవడం కాదు, 10 మందికి జీతం ఇవ్వగలగడం, సంపదను సృష్టించగలగడం. ఇలా ఒక ఆంటర్ప్రెన్యూర్గా మీ పిల్లల్ని మార్చాలంటే ఏం చేయాలి మనం? దీనికి ఒక చిన్న కథ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది ఒక 8th క్లాస్ కిడ్ కథ అనమాట. అబ్బాయి పేరు అభినయ్. అబ్బాయికి జనరల్గా మ్యాథ్స్ ఫార్ములాస్ ఏమంత గొప్పగా గుర్తుండవు, సైన్స్ డెఫినేషన్స్ కూడా ఏమంత బాగా చెప్పలేడు, మార్క్స్ చాలా తక్కువ వస్తుంటాయి. వాళ్ళ పేరెంట్కి కూడా ఒక కన్సర్న్, అరే దీనికి ఏం రావట్లేదు, ఏం చేసేస్తాడో, లైఫ్లో బాగుపడతాడా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్. ఒకరోజు వాళ్ళ టీచర్ అనుకున్నట్టుగానే పిలిచి, మీ బాబు క్లాస్లో ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడండి, సరిగ్గా మార్కులు కూడా రావట్లేవు ఈ మధ్య అని చెప్పి కంప్లైంట్ చేసింది. వాళ్ళ నాన్నకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారనమాట పిల్లలకి. వెంటనే ఇంటికి రాగానే తనని రూమ్ లోపలికి తీసుకెళ్ళి డోర్ పెట్టేశాడు. అక్కడ తన రూమ్లో చూస్తే డిఫరెంట్ ప్లాస్టిక్ బాటిల్స్ తోటి, కొన్ని మోటార్స్ తోటి ఏదో ఒక డివైస్ తయారు చేసింది. ఏంది ఇదంతా, చదువుకోకుండా రూమ్ మొత్తం ఏంటిది అని కోప్పడ్డాడు. కోప్పడితే వెంటనే ఆ బాబు అన్నాడు, నానా నేను అమ్మ పొద్దున్నే చెట్లకు నీళ్లు పోస్తుంది కదా, అది రోజు అమ్మ పోయకుండా నేను ఒక మెషిన్ తయారు చేశాను. ఈ మెషిన్ ఏంటంటే మట్టిలో తేమ శాతం తగ్గగానే అదే వాటరింగ్ చేసేస్తుంది అని చెప్పాడు. అదంతా కాదు, పక్కన పెట్టేసి ఫస్ట్ క్లాస్లో టెస్ట్లో మార్కులు తెచ్చుకో అని చెప్పి కోపడ్డాడు. చచ్చిపోయాడు. అభినయ్ ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఆ రోజే చచ్చిపోయాడు. మీరు ఇలాంటి మిస్టేక్సే చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు ఇలాంటి మిస్టేక్సే చేస్తే స్టాప్ డూయింగ్ దట్. మరి ఏం చేయాలి? మన పిల్లలు ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? మన పిల్లోడి లోపల అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. మెమరైజింగ్ స్కిల్స్ కాదు, అంటే అది గుర్తుపెట్టుకున్నాడా, ఇది గుర్తుపెట్టుకున్నాడా కాదు. ఒక ప్రాబ్లమ్ని, ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే అంత పెద్ద ప్రోడక్ట్ అవుతుంది తను చేసేది. సెకండ్ థింగ్, ఏదైనా కొత్త థాట్ రాగానే డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి, ప్రయత్నం చేయమని చెప్పండి. మూడోది ఏంటంటే, తప్పులు చేసినా పర్లేదు, ధైర్యాన్ని ఇవ్వండి. ఏం కాదు బేటా, నువ్వు చెయ్యి, యూ కెన్ డూ ఇట్. ఇంకా దానికి ఏమేమి రిసోర్సెస్ కావాలో మీరు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నాలుగోది, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇండియన్ పేరెంట్స్ అందరూ ఇగ్నోర్ చేసేది ఏంటంటే ఫినాన్స్. మన పిల్లలకి సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇలాంటివి ఏవి నేర్పించాం. సో ఇవి కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిద్దాం. ఎవ్రీ ఎఫర్ట్ యూ మేక్ in all these 4 directions will make your kid an entrepreneur who can create a lot of jobs which our country needs now. మీరు తీసుకునే ప్రతి చిన్న స్టెప్ మీ పిల్లోడి ఫ్యూచర్ని డిఫైన్ చేసే స్టెప్ అవుద్ది. ఎంకరేజ్ చేయండి. మీ పిల్లోడు చేసే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అది మన కంట్రీ ఫ్యూచర్ని, తన ఫ్యూచర్ని మార్చే ఒక ఇన్నోవేషన్ అవ్వచ్చు, ఒక ఇన్వెన్షన్ అవ్వచ్చు. సో ట్రై టు ఎంకరేజ్ యువర్ కిడ్స్. హోప్ ఇది మీకు
అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ విత్ అదర్ పేరెంట్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇండియా నీడ్స్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ పేరెంటింగ్. Bye bye.